హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఖమ్మంలో జరిగినటువంటి ఒక సభలో టీడీపీకి అనుకూలంగా టీడీపీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు తెలంగాణలో రాజకీయంగా దుమారంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ ఈ కామెంట్స్ను ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. చూసారా, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మనిషే, తెలంగాణ ప్రయోజనాలన్నీ కూడా చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, ఆ మనసులో మాట బయట పెట్టుకున్నాడు అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. నిజానికి రేవంత్ రెడ్డి గారు అన్న మాటలేంటి, ఆ మాటల వెనకాల ఉన్నటువంటి అసలు ఉద్దేశాలేంటి మాట్లాడుకుందాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొంద పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మిత్రులారా. ఇలా ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అంటానికి నిన్న ఎన్టీఆర్ గారు వర్ధంతి. ఎన్టీఆర్ గారు అంటే రేవంత్ రెడ్డి గారికి ఇష్టం, ఎందుకంటే ఆయన ఎదిగింది టీడీపీ పార్టీలోనే కాబట్టి ఎన్టీఆర్ గారు అంటే రేవంత్ రెడ్డి గారికి ఇష్టం. ఎన్టీఆర్ గారికి నివాళి అర్పిస్తూ అక్కడ టీడీపీ కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి గారి సభకు వచ్చారు. పెద్ద ఎత్తున టీడీపీ జెండాలతోటి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలికారు. సో వాళ్ళని ఉత్సాహపరుస్తూ మాట్లాడారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన రియాలిటీ ఏంది అంటే, టీడీపీ కార్యకర్తలకి రేవంత్ రెడ్డి అంటే ఇష్టం, బీఆర్ఎస్ అంటే కోపం. బీఆర్ఎస్ అంటే ఎందుకు కోపం అంటే 2019 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం కోసం, టీడీపీని ఓడించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఫండింగ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజుల్లో తెలంగాణలో రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. అప్పుడు వాళ్ళు ఏ చెప్తే అది నడిచేటువంటి సమయం. ఆ రోజుల్లో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఫండింగ్ చేసి చంద్రబాబు నాయుడిని ఓడించడం కోసం విపరీతం ప్రయత్నం చేయడం అనేది టీడీపీ కార్యకర్తలకు నచ్చలేదు. ఒకటి కారణం. రెండోది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరెస్ట్ చేసిన సందర్భంలో హైదరాబాదులో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ ఆందోళన ఉద్దేశించి కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు పుండి మీద కారం చల్లేలా వచ్చాయి. మీరు కావాలంటే ఆంధ్రాలో భూకంపం సృష్టించుకొని ఇక్కడ ఎందుకు మీకు అన్నట్టుగా ఆయన మాట్లాడిన మాటలు, ఇవన్నీ కారణమై బీఆర్ఎస్ అంటే విపరీతమైనటువంటి కోపానికి టీడీపీ కార్యకర్తలు వెళ్ళారు. సెకండ్, అదొక కారణం. రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమ ఉండటానికి కారణం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారు టీడీపీ స్కూలింగ్ నుంచి వచ్చి ఎదిగిన వ్యక్తి. నిజానికి రేవంత్ రెడ్డి గారు టీడీపీలో చేరకముందే జడ్పీటీసీ, టీడీపీలో చేరకముందే ఎమ్మెల్సీ హోదాలో టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీలో జాయిన్ అయిన తర్వాత 2009 ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యారు. తక్కువ టైంలో టీడీపీలో ఎమర్జ్ అయ్యారు, లీడర్గా ఎదిగారు. స్టేట్ వైడ్గా అతనికి ఒక ఇంపార్టెన్స్ రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత టీడీపీ పార్టీలో రేవంత్ రెడ్డి గారికి ఒక పెద్ద ఎక్స్పోజర్ వచ్చింది. మామూలు ఎక్స్పోజర్ కాదు. అసలు తెలంగాణ టీడీపీ అంటే రేవంత్ రెడ్డి. అంతకుముందు చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. కడియం శ్రీహరి, కెర్రబల దయాకర్ రావు, మోత్కుపల్లి నరసింహులు, తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్, పెద్ద నాయకులు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన చాలామంది నాయకులు టీడీపీతో ఉన్నారు. నిజానికి 2014 ఎన్నికల్లో టీడీపీ పెద్ద ఎత్తున స్థానాలు కూడా గెలిచింది. అంత తెలంగాణ సెంటిమెంటు ఉన్న సమయంలో కూడా అప్పుడే తెలంగాణ వచ్చింది. తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా జరిగిన ఎన్నికలు అయినప్పటికీ డబల్ డిజిట్ మెంబర్ని టీడీపీ సంపాదించింది. అప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యేలో రేవంత్ రెడ్డి కూడా ఒకరు. కాగా రేవంత్ రెడ్డి చాలా అగ్రెసివ్గా కేసీఆర్ని ఎదుర్కొన్నారు. అసెంబ్లీలోనూ బయట చాలా అగ్రెసివ్ స్పీచ్లు ఇచ్చేవారు. అది టీడీపీ కార్యకర్తలకు బాగా నచ్చేది. కాకపోతే మారిన పరిస్థితులు, తెలంగాణ సెంటిమెంటు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితం కావటం, అక్కడ టీడీపీ ముఖ్యమంత్రి పొజిషన్లో ఆయన ఉండటం ఫలితంగా అక్కడికే పరిమితం కావటం, ఇక్కడ వచ్చినటువంటి ఓటుకు నోటు కేసు, రకరకాల పరిణామాల్లో బీఆర్ఎస్ పార్టీ అసలు ఇక టీడీపీ లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇందాక రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట కూడా అదే. టీడీపీ అనేది తెలంగాణలో ఉండొద్దు, ఉంటే ఏదో ఒక నాడికి మళ్ళీ అది బలపడింది. ఇంత తెలంగాణ సెంటిమెంట్ ద్వారా జరిగిన ఎన్నికల్లో కూడా డబల్ డిజిట్ గెలిచింది అంటే ఈ పార్టీ ఉండటానికి వీల్లేదని కేసీఆర్ శతవిధాల ప్రయత్నం చేసి ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేయించుకొని టీడీపీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా అసలు టీడీపీ లేకుండా చేయడానికి తన అధికారాన్ని ఉపయోగించుకొని విపరీతమైన ప్రయత్నం చేశాడు. రేవంత్ రెడ్డిని కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అప్పుడు ఇబ్బంది పడుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ని గద్దె దింపడం కోసం టీడీపీ ప్లాట్ఫామ్ మీద సాధ్యం కాదు అనుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, నేను ఈ పార్టీ వేదిక మీద నుంచి కేసీఆర్ని అధికారం నుంచి దింపలేను, నా రాజకీయ ప్రత్యర్థి కేసీఆర్ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, కాబట్టి నేను వేరే రాజకీయ పార్టీ చూసుకుంటున్నాను, వేరే ప్లాట్ఫామ్ చూసుకుంటున్నాను అని చెప్పి పద్ధతిగా బయటకు వెళ్ళిపోయారు. సహజంగా రాజకీయ పార్టీ మారుతున్నప్పుడు
ఉన్న పార్టీని తిట్టి కొత్త పార్టీని పొడుతూ వెళ్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు అలా కాదు. టీడీపీ పార్టీని ఒక్క మాట లేదు, నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట లేదు. చంద్రబాబు నాయుడు గారి వల్లే, టీడీపీ పార్టీ వల్లే, టీడీపీ కార్యకర్తల వల్లే నేను ఈ పొజిషన్కి వచ్చానని ఓపెన్గా ఒప్పుకొని చెప్పుకొని టీడీపీకి కృతజ్ఞతలు చెప్పి మారిన పరిస్థితుల్లో పార్టీ మారుతున్నానని చెప్పి వెళ్ళారు. అది టీడీపీ కార్యకర్తలకు బాగా నచ్చింది. అందుకని ఆ రోజు నుంచి రేవంత్ రెడ్డిని ఇంకా బాగా ఓన్ చేసుకున్నారు టీడీపీ కార్యకర్తలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎంపీగా ఉన్నారు, తర్వాత పీసీసీ అధ్యక్షుడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజు చంద్రబాబు నాయుడు కానీ టీడీపీని కానీ ఒక్క మాట అనలేదు. అదే కృతజ్ఞత, సంస్కారం. ఆ స్కూల్ నుంచి ఎదిగారు కాబట్టి ఆ సంస్కారం ఆయనకు ఉంది. దాని టీడీపీ కార్యకర్తలు కూడా నచ్చారు. ఒకటి బీఆర్ఎస్ మీద ఉన్న కోపంతో కూడా రేవంత్ రెడ్డి గారిని బాగా ఓన్ చేసుకున్నారు. మొన్న ఎన్నికల సమయంలో కూడా సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు వన్ సైడ్గా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు. కాబట్టి సహజంగానే రేవంత్ రెడ్డి గారికి టీడీపీ కార్యకర్తలకి ఆ బాండింగ్ ఉంది. ఇంకోటి, అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు కాంగ్రెస్ జెండాలు ఎన్ని ఆయన ఇంటి ముందు ఉన్నాయి, టీడీపీ జెండాలు కూడా అన్ని ఆయన ఇంటి ముందు ఉన్నాయి. అంతమంది టీడీపీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నారు. తర్వాత ఆయనకి టీడీపీ కార్యకర్తలు ఎక్కడికి పోయినా స్వాగతం పలుకుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన పోయింది ఖమ్మం. ఖమ్మంలో టీడీపీ కొద్దిగా ఉంటుంది, బలంగా ఉంటుంది. అది ఆంధ్ర బోర్డర్ కావటం, రకరకాల కారణాలు ఖమ్మంలో టీడీపీ ఉంటుంది. అందులో అక్కడ మున్సిపల్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసమే ఆయన సభ పెట్టారు, అందుకే వెళ్ళారు. సో సందర్భం వచ్చింది కాబట్టి టీడీపీ కార్యకర్తలు ఓన్ చేసుకుంటే టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా ప్లస్ అవుతుంది కదా. సో రాజకీయ ఉద్దేశాలు కూడా ఉన్నాయి. సో టీడీపీ కార్యకర్తను ఉత్సాహపరిస్తే, టీడీపీకి రెండు మాటలు పాజిటివ్గా మాట్లాడితే అక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ కోటేసింది. అందులో అక్కడ ఉన్నటువంటి నాయకుడు కూడా తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ వ్యక్తే, అక్కడ మంత్రిగా ఉన్నారు. సభ పెట్టింది పాలేరులో టీడీపీ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ స్ట్రాటజిక్గా రేవంత్ రెడ్డి గారు టీడీపీని పొగిడారు, అంతే తప్ప. ఇంకోటి ఇక్కడ మాట్లాడుకోవాల్సిందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని బూచిగా చూపిస్తూ తెలంగాణ సెంటిమెంట్ రాజేసి రేవంత్ రెడ్డి గారి మీద విమర్శ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఒకప్పుడు టీడీపీ నుంచి వచ్చిన అతనే. సరే, బయటకు వచ్చాక తెలంగాణ మూవ్మెంట్ నెత్తిన పెట్టుకున్నారు. ఆయన గట్టిగానే పోరాటం చేశారు. కేసీఆర్ కృషిని మనం తెలంగాణ ఉద్యమంలో కాదనలేం. కానీ ఒకప్పుడు టీడీపీ స్కూలింగ్ నుంచి వచ్చిన వ్యక్తే. చాలామంది రాజకీయ నాయకులను టీడీపీ తయారు చేసింది. ఈవెందో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ క్యాబినెట్లో సగం మంది టీడీపీ నాయకులే, సగం మంది. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఎవరండి, కడియం శ్రీహరి ఎవరండి, తర్వాత తుమ్మల నాయకుడు అప్పట్లో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్లే, కానీ ఆయన టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే. తర్వాత అప్పట్లో ఎంపీ రామానాగేశ్వరరావు, ఆయన టీడీపీ నుంచి వచ్చిన. తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ, గంగుల కమరాకర్ టీడీపీ. ఇలా చాలామంది నాయకులు, అంటే వీరంతా టీడీపీ స్కూలింగ్ నుంచి ఎదిగిన వాళ్ళు. మరి ఎదిగినప్పుడు పోచారం శ్రీనివాస్, వీరందరికీ ఎంతో కొంత కృతజ్ఞత బాగుంటుంది కదా. మేము ఆ స్కూల్ నుంచి ఎదిగాం, ఆ నాయకత్వం వల్ల ఎదిగాం, మాకు గుర్తింపు వచ్చింది. చాలా చిన్న చిన్న స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళు వీళ్ళంతా కూడా. ఏదో డబ్బులుండి రాజకీయాల్లోకి వచ్చి ఎదిగిన వాళ్ళు కాదు, రాజకీయ వారసత్వంతో వచ్చిన వాళ్ళు కాదు. అంటే కడియం శ్రీహరి గారి తండ్రి ఎమ్మెల్యే కావటం వల్ల కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే కాలేదు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారి కుటుంబం నుంచి, అంటే రాజకీయ వారసులుగా వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు కాదు. తుమ్మల నాగేశ్వరరావు అయినా, ఇప్పుడు నేను చెప్పిన తలసాని శ్రీనివాస్ ఏదైనా, వీళ్ళంతా చిన్న స్థాయి వాళ్ళు. చిన్న స్థాయి వాళ్ళని టీడీపీ ఎంకరేజ్ చేసింది, ఎదిగేలా చేసింది. కాబట్టి అది రేవంత్ రెడ్డి గారికి ఉండిపోయింది. నేను కూడా ఎదిగింది ఇక్కడే కదా, వీళ్ళ వల్లే కదా అనేటువంటి ఆ కృతజ్ఞత భావంతో పలికారు. దాన్ని బీఆర్ఎస్, సరే బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ తిట్టారు కాబట్టి, బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలన్నారు కాబట్టి అక్కడ కోపం వచ్చి ఉండొచ్చు కాక సహజంగా. కానీ రేవంత్ రెడ్డి గారి మాటల వెనకాల ఉన్న అసలు ఉద్దేశాలు అది. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.